తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. తనను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి మరియు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు మల్లు రవి. వే టు ట్రూ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ పాటిబండ్ల మాధవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బెన్హర్ మద్దిరాల, వైస్ చైర్మన్ శనక నాగమల్లేశ్వరరావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అప్పాజీ, భాస్కర్, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, కోశాధికారి మూర్తి బృందంగా కలిసి దుస్సాల్వ కప్పి పుష్పగుచ్చంతో అభినందించారు. వే టు ట్రూ లైఫ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం ద్వారా సామాజిక సమానత్వాన్ని పెంపొందించి వెనుకబడిన మరియు అట్టడుగున ఉన్న వారి జీవితాలను మెరుగుపరిచే ప్రధాన లక్ష్యంతో వే టు ట్రూ లైఫ్ ఫౌండేషన్ స్థాపించబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రిప్రజెంటేటివ్గా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో పాటు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మున్షీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే రకంగా ఏఐసీసీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ గారికి, ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, కార్యకర్తలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు. 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. వాటితో పాటు డిఫెన్స్ మిలిటరీలో చాలా సమస్యలు, ఫ్లైఓవర్లు డిఫెన్స్ ఏరియాలో వేయడానికి కావలసిన దాని మీద, అదే రకంగా ఒక సైనిక్ స్కూల్ని కంటోన్మెంట్ ఏరియాలో పెట్టాలంటే దానికి సంబంధించిన భూమి మీద రాష్ట్రం కేంద్రం రెండు కలిసికట్టుగా పనిచేసి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి స్కీములు చాలా డిఫెన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వచ్చి ప్రధానమంత్రిని స్వయంగా కలిసి 16-15 రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని చేయాలని ప్రధానమంత్రిలో మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసి మాట్లాడి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది.